తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. బీఆర్ఎస్ పార్టీ పని ఖతం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ మధ్యలో మేము కూడా ఉన్నామని బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరో సంవత్సరంలో ఒక సరికొత్త రాజకీయ మలుపు ఉండే అవకాశం ఉంది. అందరూ అనుకుంటున్నట్టు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయితే కాదు, కానీ ఒక సరికొత్త రాజకీయ మలుపు రానుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సంచలన విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 16 మందిని చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి తెలిపారు. వారు మాత్రం మొదట ఒప్పుకోలేదు. మనమే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొని వచ్చి మనమే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తామని తెలిపారు. దీంతో కొంతకాలం గడువు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విలీనం కాకపోయేసరికి కొంచెం గురుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈలోగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా షెడ్యూల్ ప్రకటించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనుకున్న మరో 16 మంది ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డారు. ఒకవేళ శాసనసభ సభ్యత్వం రద్దు అయితే మళ్లీ గెలుస్తాము అనే నమ్మకం లేదు. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు. ఒకవైపు రైతులు, మరోవైపు నిరుద్యోగులు, ఇంకోవైపు హైడ్రా బాధితులు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారయ్యింది. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని కాంగ్రెస్ పార్టీ వారు గుసగుసలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వారిని తీసుకోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్లాన్ చేశారని పొలిటికల్ వర్గాలు చర్చకు దారితీసింది. ఆ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీను రెండుగా చీల్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే కడియం శ్రీహరి శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా చతికిల పడుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని వీళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందరి మెదడులో ఒకటే ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీని చీల్చడం సాధ్యమవుతుందా? మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో బలంగా ఉన్న శివసేనను రెండుగా చీల్చి ఏకనాథ్ షిండేను సీఎం గా చేసే ప్రభుత్వంలో బీజేపీ పార్టీ భాగంగా ఉంది. శివసేన వంటి బలమైన పార్టీయే చీలిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక లెక్కన అని రూమర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందా లేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతుందా అనేది ఎదురు చూడాలి.